మహాభారత యుద్ధంలో పాండవుల తరపున ఒక రాక్షసుడు పాల్గొంటాడు. అతనెవరో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అతని ఎవరో కాదు, స్వయాన భీముని కుమారుడు ఘటోత్కచుడు. అయితే ఘటోత్కచుడు యుద్ధంలో అతను శక్తి సామర్థ్యాలను ఎలా ప్రదర్శించాడు, పాండవుల తరపున అతను కౌరవులకు ఎలాంటి భయాన్ని సృష్టించాడు, ఎంతమందిని యుద్ధంలో అతను చంపాడు, అతని శక్తి సామర్థ్యాలు ఎంత బీభత్సంగా ఉన్నాయో వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, వెంటనే చూసేయండి. ఘటోత్కచుడు యుద్ధంలో భీష్ముడితో సమానంగా యుద్ధం చేస్తాడు. దానిని ఒకసారి చూడండి.